హలో గైస్, మనం చాలాసార్లు స్వాపరయుగం, త్రేతయుగం, కలియుగం అని చాలా చోట్ల పురాణాల్లో విన్నాం. కానీ అసలు ఈ యుగాలేంటి, ఆ యుగాల్లో అసలు ఏం జరిగాయి, కలియుగం ఎండ్ అయ్యేసరికి ప్రపంచమంతా భయంకరంగా మారిపోతుందా, మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సత్యయుగం, త్రేతయుగం, ద్వాపరయుగం, కలియుగం ఈ 4 యుగాలు మనిషి యొక్క 4 స్టేజెస్ లాంటివి. వీటిని మనుషుల యొక్క స్పిరిచువల్, ఫిజికల్ అండ్ మోరల్ ఎబిలిటీని అర్థం చేసుకుని మన పూర్వీకులు వేద గ్రంథాల్లో నిక్షిప్తం చేశారు. అయితే ఈ 4 యుగాలు కలిపి ఒక మహాయుగం అని చెప్తారు. ఈ మహాయుగం యొక్క కాల ప్రమేయం సుమారు 4,03,20,000 సంవత్సరాలు ఉండొచ్చు అని మన పూర్వీకులు చెప్తున్నారు. సత్యయుగంలో మనం చూసుకున్నట్లయితే దేవదూతలు అందరూ దేవలోకంలో ఉండేవారు అండ్ రాక్షసులు అందరూ పాతాళ లోకంలో ఉండేవారు. అదే విధంగా త్రేతయుగంలో ధర్మాలు అధర్మాలు ఒకే చోట భూమి మీద ఉండేవి. ఏ విధంగా అంటే రాముడు రావణాసుడులా. ద్వాపర యుగంలో ధర్మాలు అధర్మాలు ఒకే కుటుంబంలో పుట్టాయి. అదే విధంగా అంటే పాండవులు కౌరవుల్లా. ప్రెసెంట్ ఉన్న కలియుగంలో ధర్మం అధర్మం అనేవి రెండు ఒకటే మనిషిలో ఉన్నాయి. ఏ విధంగా అంటే మనిషి రోజు రోజుకి మంచి ధర్మం అనే వాటికి కొంచెం కొంచెం దూరం అవుతున్నాడు. మనిషిలో కామం, కోరిక, క్రోధం అనేవి ఎప్పటికప్పుడు పెరిగిపోతున్నాయి. దీంతో పాటు కలియుగంలో ఇంకొన్ని సంవత్సరాలకి మనిషి యొక్క లైఫ్ స్పాన్ 15 సంవత్సరాలకి తగ్గిపోతుందని, మనిషి యొక్క హైట్ కూడా 4 అడుగులకి పడిపోతుందని కలియుగానికి సంకేతాలని మనం చెప్పుకోవచ్చు. పురాణాల్లో చెప్పిన దాని ప్రకారం చూస్తే ఒక యుగం ఎండ్ అయ్యే టైం కి చాలా పెద్ద పెద్ద విపత్తులతో భూమి అల్లకొల్లోలం అవుతుందని చెప్పారు. అండ్ ఆ విష్ణుమూర్తి స్వామి అవతారంతో దుష్ట శిక్షణ చేసి ప్రపంచం శాంతిని చేసి తన అవతారాన్ని అక్కడితో చాలిస్తాడు అని పురాణాల ప్రకారం మనం చూసుకోవచ్చు. ఆ విధానంగా ఒక యుగ చక్ర పూర్తయి కొత్త యుగం మొదలవుతుంది. యుగ చక్ర అనేది సైకిల్ ఆర్డర్ లో మూవ్ అవుతుంది. ఎలా మూవ్ అవుతుంది అంటే మనం ముందుగా చూసుకున్నట్లయితే సత్యయుగం నుండి స్టార్ట్ అయి త్రేతాయుగం అండ్ ద్వాపర యుగం చివరికి కలియుగంలో పూర్తవుతుంది. కలియుగం పూర్తయిన సేమ్ ఆర్డర్ లో రివర్స్ లో వెళ్తుంది. ఏ విధానంగా అంటే కలియుగం తర్వాత ద్వాపర యుగం, త్రేతాయుగం, సత్యయుగం, ఆ విధానంగా మహాయుగం అనేది కంప్లీట్ అవుతుంది. అయితే ఫ్రెండ్స్, మనం ఇప్పటి వరకు మనకి ఎన్ని యుగాలు ఉన్నాయి అన్నది క్లియర్ గా తెలుసుకున్నాం. బట్ అసలు మనం ఎంతవరకు ధర్మం అధర్మం వైపు ఉంటున్నాం అన్నది తెలుసుకుందాం. ఎందుకంటే ఇప్పటి వరకు మన లైఫ్ స్పాన్ లో ఎంతవరకు వచ్చాం అన్నది అర్థమవుతుంది. త్రేతాయుగంలో మనుషుల్లో స్వార్థం, ఈర్ష్య, ద్వేషం అనేది చాలా తక్కువ ఉండేది. అధర్మాలు అక్రమాలు చాలా తక్కువ ఉండేవి. రావణ సంహారం జరిగిన తర్వాత రాముడు రాజ్యానికి వచ్చి రామరాజ్యాన్ని పాలించాడు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి వైకుంఠ ధామం కనుక్కున్నారు. తర్వాత అక్కడితో త్రేతాయుగం అనేది కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత మొదలైన యుగమే ద్వాపర యుగం. ఈ యుగం నుండే మనుషుల యొక్క పతనం అనేది మొదలైంది. ఈ యుగంలో మనుషులకి సంపద మీద, పరస్త్రీల మీద ఆశ లాంటివి మొదలయ్యావి. మనకి ఈ కులభేదాలు మొదలైనవి కూడా ఈ యుగం నుండే. ఈ యుగం నాటికి 4 రకాల కులాలు ఉండేవి. అవే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే ఈ 4 కులాలు ఉన్నాయి. అప్పటి నుండి మనకి ఈ భేద భావాలు మొదలయ్యాయి. ఈ యుగంలోనే మహాభారతం కూడా జరిగింది. ఈ యుగంలోనే శ్రీ మహావిష్ణు కృష్ణుడు అవతారం ఎత్తి స్వయంగా శాంతి స్థాపన జరిపించాడు. ఆ తర్వాత కౌరవుల తల్లైన గాంధారి శాపం వలన శ్రీకృష్ణుడు మార్చిన తన అవతారాన్ని చెల్లిస్తాడు. ఆ విధానంగా ద్వాపర యుగం అనేది పూర్తయి కలియుగం అనేది మొదలవుతుంది. కలియుగం వచ్చి మొత్తం 4,32 సంవత్సరాలు. ఈ కలియుగంలో మొత్తం మనం 5,125 సంవత్సరాలు అనేది ఉన్నాం. ఇంకా మిగిలి ఉన్న సంవత్సరాలు 4,26,875 సంవత్సరాలు. కలియుగంలో మనుషులు ఎలా ఉన్నారు అంటే చరిత్రలో మనం పూర్వీకులు కొన్ని నిక్షిప్త గ్రంథాల్లో రాసి ఉంచినట్లు బ్రాహ్మణులు వేదాల్ని వేధించరని, రాజ్యాన్ని కాపాడాల్సిన రాజులే పట్టించుకోరని, రాజ్యం దొంగల పాలవుతుందని, కామ క్రోధ దాన మోహంలో మనుషులు జీవిస్తారని, మూగజీవుల్ని చంపుకొని తింటారని పురాణాల్లో రాశారు. అయితే ఇంతకీ అసలు కల్కి ఎవరు అన్నది చూద్దాం. మనకు తెలిసినట్లుగా శ్రీ మహావిష్ణు ఇప్పటికీ 9 అవతారాలు ఎత్తి ఈ భూమి మీద సంచరించి దుష్ట శిక్షణని చేశారు. అవి ఏ అవతారాలు అంటే సత్యయుగంలో మత్స్య అవతారం, కూర్మ అవతారం, వరహ అవతారం, నరసింహ అవతారం. త్రేతాయుగంలో వామన అవతారం, పరశురామ అవతారం, రామ అవతారం. ద్వాపర యుగంలో శ్రీకృష్ణ అవతారం, బుద్ధ అవతారం. అయితే ఇప్పుడు కలియుగంలో శ్రీ మహావిష్ణు తన 10వ అవతారం అయిన కల్కి అవతారంతో మన ముందుకు వస్తున్నారు. కల్కి అంటే అర్థం డార్క్నెస్ అంటే చీకటి. కలి యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే సత్య, త్రేత, ద్వాపర యుగంలో వచ్చిన అసురుల కన్నా ఎక్కువ ప్రభావం ఉంటుంది. మనిషి యొక్క ఆలోచన మెదడు మొత్తం చొచ్చుకుపోయి ధర్మం యొక్క భావాల్ని మొత్తం తుడిచివేస్తుంది. కలి అమరుడు, అదృశ్యవంతుడు, ఎవరి కంటికి కనిపించడు. కలి యొక్క ప్రభావం 5 రకాలుగా చెప్పుకోవచ్చు. ఎవరైతే జోదమాడతారో, మద్యానికి బానిసలవుతారో, స్త్రీలతో లైంగిక కార్యాలతో తోడ్పడతారో, ఎవరైతే ఇతరులకి గాయపరచడానికి దొంగలకి తోడ్పడతారో వాళ్ళకి కాలి యొక్క ప్రభావం ఉంటుంది. మనం చూసుకున్నట్లయితే చాలా మంది మనుషులు ఇప్పుడు కలి యొక్క ప్రభావంలోనే ఉన్నారు. అయితే మహాభారతంలో కృష్ణుడు అర్జునుడికి ఒకటి వివరిస్తూ ఒక విషయం చెప్తాడు. యదా యదా
हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे। దీనికి అర్థం ఏంటంటే ఎప్పుడైతే ధర్మం అనేది కృషిస్తుందో అప్పుడు నేను వస్తాను, అదే విధానంగా ఎప్పుడైతే అధర్మం అనేది 4 పాదాలపై నడుస్తుందో అప్పుడు నేను వస్తాను, సజ్జనులు సాధువుల్ని కాపాడడానికి నేను వస్తాను, ఈ ప్రపంచంలో శాంతిని చేకూర్చడానికి నేను ప్రతి యుగంలో జన్మిస్తాను. అయితే కల్కి యుగంలో కాళీని సంహరించడానికి ధర్మాన్ని సరైన మార్గంలో పెట్టడానికి మహావిష్ణు కల్కి అవతారంలో వస్తాడు. కల్కి ఎక్కడ జన్మిస్తాడంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మోదరదబ్ జిల్లాలో శంబాలా అనే గ్రామంలో సుమతి అండ్ వేదాశుడు అనే దంపతులకి జన్మిస్తాడు. కల్కి యొక్క భార్య పేరు పద్మావతి. పద్మావతి మరెవరో కాదు లక్ష్మీమాత యొక్క స్వరూపం. కల్కి యొక్క గురువు మరి ఎవరో కాదు అమరత్వాన్ని పొందిన పరశురాముడు. అగ్ని పురాణంలో కల్కి ప్రభు గురించి ఏం రాసి ఉన్నాడంటే, కల్కి పరశురాముడి దగ్గర శిక్షణ పొందిన తర్వాత శివుడికి ఘోర తపస్సు చేసి వరదానంగా తెల్ల గుర్రాన్ని ఎన్నో దివ్య శక్తుల్ని పొందాడు. దాంతో పాటు ఒక మాయా చిలకని అండ్ వజ్రశక్తి కల ఒక ఆయుధాన్ని పొందాడు. కాళీ ఎంత శక్తివంతుడంటే కాళీని సంహరించాలంటే 7 చిరంజీవుల సహాయం తప్పకుండా తీసుకొని కాళీని సంహరించాల్సి ఉంటుంది. ఎందుకంటే కాళీ అమరుడు, మరణాన్ని జయించిన వాడు. కలియుగ మరణంతో కలియుగం అనేది ఎండ్ అవుతుంది. అక్కడి నుంచి తిరిగి త్రేతాయుగం సత్యయుగం అనేది మొదలవుతుంది. ఒక రీసెంట్ కాంటెస్ట్ లో తెలిసింది ఏంటంటే మనం ఇప్పుడు ఘోర కలియుగంలో ఉన్నాం. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కూడా ప్రపంచం అంతా కూడా చాలా అశాంతితో నిండి ఉంది. వరల్డ్ వార్ 1 వరల్డ్ వార్ 2 లో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. 1911లో యుఎస్ వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ మీద వార్ డిక్లేర్ చేసినప్పుడు లక్షల్లో ప్రాణాలు కోల్పోయారు. అదే విధంగా రష్యా ఉక్రెయిన్ మీద వార్ డిక్లేర్ చేసినప్పుడు వార్ లో దగ్గర 11,000 మంది చనిపోయారు, 20,000 మంది ఇంజూర్ అయ్యారు. అలానే ఇంకా చాలా యుద్ధాలు, ఇండియా పాకిస్తాన్ వార్, ఉమెన్ ట్రాఫికింగ్, మాస్ కిల్లింగ్ లాంటి ఎన్నో యుద్ధాల వల్ల ప్రపంచంలో శాంతి లేకుండా పోతుంది. రష్యా వాళ్ళు ఎప్పటికప్పుడు యుఎస్ఏ, పాకిస్తాన్, ఇండియా మొదలైన కంట్రీస్ మీదకి వార్నింగ్స్ ఇస్తూనే ఉంది. మనం చూసుకున్నట్లయితే భూమి మీద ఉష్ణోగ్రత వేడి అనేది చాలా ఎక్కువగా పెరిగింది. చాలా రేర్ బర్డ్స్, యానిమల్స్ లాంటివి చనిపోయాయి. అతివృష్టి వర్షాలు పడుతున్నాయి. ఒక్కసారిగా అవన్నీ వరదలుగా మారి ఎంతో ప్రాణనాంతికి ఇబ్బంది కలిగిస్తాయి. భూములు ఎండిపోతున్నాయి. రోజు చూస్తుంటే ఎక్కడ పడితే అక్కడే హింస, యుద్ధాలు, మరణాలు, దుర్మార్గాలు, అబద్ధాలు, ఫేక్ న్యూస్, చిన్న పిల్లలపై బలాత్కారాలు, ఇవన్నీ చూస్తుంటే మన చేతులారా మనమే భూమిని నరకంలా చేస్తున్నాం. ఇదంతా వింటుంటే మనం ఘోర కలియుగంలో ఉన్నాము అని అర్థమవుతుంది కదా. ఇదంతా చూస్తుంటే కల్కి అవతారం తొందరలోనే వచ్చేలా ఉంది. కానీ మనం కాళీ అవతారంలో చిక్కుకోకూడదు అంటే అధర్మానికి దూరంగా ఉండి ధర్మానికి, దేవునికి దగ్గరగా ఉండాలి. సో ఫ్రెండ్స్, ఇదే కల్కి యుగం. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, నాకు కొంత సపోర్టివ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.